అంత పశ్చాత్తాపడుతున్నాడంటే ఆ యొక్క దేవాతి దేవుడికి చక్కయ్య అని పేరు తెలిసినప్పుడు పేరే తెలుసుకున్న దేవుడు ఆయన జీవితం తెలియదంటారా? ఆయన జీవితం తెలీదా? ఆయన జీవితాన్ని కూడా చదివి ఉన్నాడు కనుక ఆయన జీవితాన్ని హృదయాంతరంగాలనేటువంటి మహాదేవుడు, మహాపుణ్యాత్మైన దేవత దేవుడు కనుక మనం కూడా మన పేరు పెట్టి పిలవబడి మన హృదయాలు కూడా ఎరిగినటువంటి దేవుడు కనుక మనం విడిచిపెట్టవలసినవి, ఈ లోకంలో మనం విడిచిపెట్టి ఆయనతో సంఘముతో సత్సంబంధమైనటువంటి సంఘముతో మనం సహవాసం నిత్యం కూడా ఉండాలని, నిత్యత్వం మనందరం కూడా ఆయనతో సహవాసం చేసి ఆయనతో జీవించేవారిగా ఉండాలని, భౌతిక సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి సంబంధాలు, ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం తిరుగులాడకూడకుండా ఆత్మ సంబంధమైనటువంటి తిరుగులాటలో సత్యాన్ని మనం చూపించి సత్యాన్ని మనం అనుసరించి జీవించేవారిగా ఉంటే ఆయన మనతో, మన సంఘముతో ఆ యొక్క పెండ్లి కుమార్తె విందులో మనల్ని ఉంచాలని ఆశిస్తున్నాడు కనుక ఆయనతో నిత్యం కూడా సహవాసం చేయాలని ఆయన మన పట్ల ఆశిస్తున్నాడు కనుక అట్టి మాదిరికరంగా మనం జీవించేవారిగా ఉండాలి.